ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు అధికారం ఇచ్చిన తర్వాత ఈ రోజు రాజకీయాల్ని ధార్మిక క్షేత్రంలో ఇన్వాల్వ్ చేస్తూ అందరు నేర చరిత్ర ఉన్నారండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో నేర చరిత్ర ఉన్నారు. టీటీడీ పైన రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. రాజకీయ కబంధ హస్తాల్లోకి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళిపోయింది. ఈ రోజు అక్కడ జరుగుతున్నట్టు అరాచకాలంటే మన దేవస్థానం గురించి, మన గుడి గురించి, మన దేవుడి గురించి మనం కొన్ని మాట్లాడకూడదు కాబట్టి మేము మాట్లాడకుండా మౌనంగా ఉన్నాం. నిన్న కూడా దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులకు సంబంధించి 100 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి బదలాయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ తన కొడుకు గెలుపు కోసం, తన కొడుకు ఇక్కడ డిప్యూటీ మేయర్ ఉన్నారు, రాబో రోజుల్లో అతనికి టికెట్ ఇస్తారో ఈ రోజు తెలీదు, అతను టికెట్ ఇస్తారని చెప్పి ఆశతో టీటీడీ నిధులన్నీ దారి మళ్లిస్తున్నాడు. ఎంతవరకు సమంజసం చెప్పండి? వారికి రాష్ట్ర ప్రభుత్వంలో పలుకుబడి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టమని చెప్పండి, మాకే అభ్యంతరం లేదు. 1 రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి రాని తిరుమల తిరుపతి దేవస్థాన నిధులు ఏ విధంగా ఖర్చు పెడతారు? ఈ ప్రభుత్వానికి ధైర్యమో దమ్ముంటే వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి గానీ, క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి గానీ 1 రూపాయి అయినా సరే ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే ధైర్యం ఉంది ప్రభుత్వానికి. అలాంటప్పుడు దేవుడు డబ్బు ఎట్లా అడుగుతారండి? దేవుడు డబ్బు ఎట్లా అడుగుతారని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇది మంచిది కాదు. హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం వెళుతా ఉంది. హిందూ వ్యతిరేక విధానాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్నారు. కేవలం హిందువుల ఓటు కోసం తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు తప్ప అతనికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి నింటే ఇంతకుముందు నా మిత్రుడు చెప్పినట్టు వెంటనే అధికారులు మందలించి ఎందుకు మీరు తప్పు చేశారు, దాన్ని తొలగించండి అని చెప్పి ఒక బహిరంగ ప్రకటన ఇచ్చుండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కనుసైగల్లోని ఇవన్నీ జరుగుతా ఉంది అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి రాబో రోజుల్లో దీని మీద భారతీయ జనతా పార్టీ ఇక్కడితో ఆగే ప్రసక్తే లేదు. గారు ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ సంఘటనపై బీజేపీ ఆధ్వర్యంలో ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా మేము దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ అవలంబిస్తున్నట్టు హిందూ వ్యతిరేక విధానాల మీద మేము తొందరలోనే రాష్ట్ర గవర్నర్ గారిని కూడా పూర్తి నివేదికతో మేము కలవబోతున్నాం. ముఖ్యంగా తిరుమలని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. దేవాలయ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారు, దేవాలయ భూముల్ని కబ్జా చేశారు. కాబట్టి ఈ కబంధ హస్తాల నుంచి కాపాడే దిశగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, గోవింద భక్తులకి హామీ ఇస్తున్నాం. రాబో రోజుల్లో మా రాష్ట్ర అధ్యక్షురాలతో కూడా, పురంధేశ్వరి గారితో కూడా ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. పూర్తి దీని మీద పూర్తి స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ మీరు ఎవరికి అవసరం లేదు. మనకు అందరికి సుప్రీం వెంకటేశ్వర స్వామి మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నా ఐ న్యూస్ ద్వారా, మనందరికీ సుప్రీం వెంకటేశ్వర స్వామి మాత్రమే. మనం ఎవరికైనా తలంచాలంటే వెంకటేశ్వర స్వామికి మాత్రమే తలంచాలి. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకునేసి ఏందండి ఇది? కాబట్టి మీ ద్వారా నేను టీటీడీ ఉద్యోగులను కూడా కోరుకుంటున్నా, విన్నవించుకుంటున్నా. మీరు కూడా నిలదీయాలి. మీకు అండగా మేము ఉన్నాము, మీకు తోడుగా మేము ఉంటాము. మీరు కూడా నిలదీయండి. ఇది మంచిది కాదు, మీరు చేస్తున్నట్టు సాంప్రదాయాలు మంచిది కాదు అని చెప్పి టీటీడీ ఉద్యోగస్తులు కూడా టీటీడీ ఈవోని చైర్మన్ అడగాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడితో ఆగదండి, ఇది ఇక్కడితో ఆగదు. అందుకని చెప్తున్నా, నాకు అనుమానం వేస్తుంది. 7 కొండలైనా జగన్మోహన్ రెడ్డి కొండగా మార్చేస్తారా? ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్నారా, జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నారా? ఆయనకి ఏదైనా ఇడుపుల పాయలో దేవస్థానం ఉంటే మొత్తం ఆ గుడికంతా ఆయన ఫోటోలు పెట్టుకోమని చెప్పాడు, మాకేం అభ్యంతరం లే. తిరుమల తిరుపతి దేవస్థానం మన గుడి, మనందరి గుడి. పురాణాలు ఏం చెప్తున్నా తెలుసా అండి? వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటదంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమాన క్షేత్రం గాని, వెంకటేశ్వర స్వామితో సరిసమాన దేవదేవుడు గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటప్పుడు ఏ విధంగా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన పెడతారండి? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? పరిశీలన చేసుకోవాలి పెట్టేవాళ్ళు. భానుప్రకాష్ గారు అలాగే ఉండండి. ఇక కిరణ్ రాయల్ గారి ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. కిరణ్ రాయల్ గారు ఏమంటారు? మరి భానుప్రకాష్ గారి మాటలకు మీరు ఏకీభవిస్తున్నారా? మీ రియాక్షన్ ఏంటి? మేడం, బాణన్న చెప్పింది అక్షరాలు కరెక్ట్. ఎందుకంటే టీటీడీ మీద అనేక సమస్యల పైన అనేక పోరాటాలు బీజేపీతో పాటు జనసేన పార్టీలో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ పక్క నేను గాని ఆ పక్క బాణన్న గాని అనేక మొత్తం డీటెయిల్స్ ఏది ఎవిడెన్స్ లేకుండా గానో లేకపోతే మా దగ్గర ఏం లేకుండా మాట్లాడు ఊరికే అన్ని మా దగ్గర చట్టం ఉంది. టీటీడీ సంబంధించిన హిందూ ధార్మిక చట్టం సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. అన్ని చదివే మాట్లాడుతున్నాం, ఏదో వ్యతిరేకిస్తున్నాం. ఇళ్ల పట్టాల నిర్ణయం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మీ మెహర్బానీ కోసం, మీ రాజకీయ ప్రలోభ కోసం, మీ కుమారులు మీ వారసులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసుకోవడానికి దేవుణ్ణి వాడుకోవడం కరెక్ట్ కాదు. ఇది మార్చుకోమని చెప్తున్నాం మేము. ఇంకా పోను రోజులు ఏమవుతుందంటే వీళ్ళకి పిచ్చి పీక్స్ కిలిపి దేవుణ్ణి కూడా బయటికి తీసుకొచ్చి
వెంకటేశ్వర స్వామి గారిని దర్శనం చేసుకోవాల్సింది ముందు జగన్ చేసుకుని తాడేపల్లికి వెళ్ళి చేసుకునేకి రావాలని చెప్పి రూల్ పెడతారు మేడం. వీళ్ళు అలాంటి రూల్ తీసుకొస్తారు, ఖచ్చితంగా మొహమాటం లేదు. అడిగితే కేసులు పెడతారు, మీడియా అడిగితే మీడియా సోషల్ మీడియాని కేసులు పెడతారు, మీలాంటి ఛానల్స్ చూపిస్తే మీ ఛానల్స్ బైకాట్ చేస్తారు. ఇవన్నీ చేస్తున్నాం మేడం. దయచేసి ఒకటే చెప్తున్నాం, ఇలాంటివి పునరుద్ధం కాకుండా టీటీడీ చైర్మన్ రాజీనామా చేయడు. ఈఓ 2019లో వచ్చినాడు, ఇంకా ఆడే ఉన్నాడు. ఆయన జైఓగా వచ్చి స్పెషల్ ఆఫీసర్ ఈఓ అయినాడు. ఇంకొక 3 నెలలు రిటైర్మెంట్ అవుతాడు. ఆయన 5 ఏళ్ళకి అక్కడే ఉన్నాడు. వీళ్ళు బదిలీ చేసే అధికారులు లేరు. మా ఇష్టం మా రాజ్యం అని అన్నారు. కాబట్టి దయచేసి మాకు భయపడకపోయినా దేవుడికి భయపడండి. దేవుడికి భయపడి దైవుడి కన్నా భయపడి క్షమాపణలు చెప్పి ఆ పుస్తకాల్లో ఫోటోలు మార్చమని చెప్పి డిమాండ్ చేస్తారు. ఓకే అండి కిరణ్ గారు, మీరు అలాగే ఉండండి. మరోపక్క సప్తగిరి ప్రసాద్ గారు కూడా టీడీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి సప్తగిరి గారు. మేడం నమస్తే, చెప్పండి మేడం. ఏమంటారండి, ఇప్పుడు మొత్తం మీద టీటీడీకి సంబంధించి కూడా జగన్ నవరత్నాలతో లోగో తీసుకొని వచ్చారు. ఇక